కేసీఆర్ పూర్తి పేరేంది? కేసీఆర్ పూర్తి పేరేంది? తెలుసా తెలీదా? కేసీఆర్ పూర్తి పేరు తెలీదు. నువ్వు ఎందుకు మాట్లాడతావు? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పూర్తి పేరు తెలంగాణ జనసేన అన్న వాళ్ళు, మన తెలుగుదేశం అన్న వాళ్ళు, మీరు ఇంతసేపు ఒక తెలియని వ్యక్తి మాట్లాడితే ఆయన తోటి జనాలకు ఉపయోగపడే ఒక క్వశ్చన్ తెలుగుదేశం జనసేన గానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గానీ అంటే చదువుకునే గవర్నమెంట్ జాబులే చేయమంటావా? 6 లక్షల ఉద్యోగాలు వస్తుంటే అది కాదాలు మోసే లాస్ట్ వచ్చేసి అయితే నువ్వు ఏ పార్టీకి మొత్తున్నావు? కొన్ని పథకాలు ఇంటికి ఇచ్చిండు. భూములు కూర్చోబెట్టి టీచర్లు అమ్మించిండు. బాబు ఎందుకు నేను నీకు జీతం ఇస్తున్నా. నువ్వు అమ్మ పాలు చెప్పిండా? పవర్ స్టార్ సరే సరే పవర్ స్టార్ క్రేజ్ వేరే ఉంటది. పవర్ స్టార్ క్రేజ్ ఫుల్ ఉంటది. అవి దొరకదు నిజంగా మరి ఆయన అట్లా ఉంటది ఆయన క్రేజ్. చూడు ఏంది జనమే లేరా? అరే మన పవన్ ఆర్య పంచం కాడ జనం లేరు అంటున్నాడు. నిజం చెప్పాయా స్వామి? నేను ఆడికి వస్తున్నా ఏందన్నా మా పవర్ స్టార్ కాడ ఎవరు లేకుంటే నేను పోతా. పవన్ అన్న అందుకే నాకులే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆంధ్ర గాని, తెలంగాణ గాని, కర్ణాటక గాని, తమిళనాడు గాని, కేరళ గాని, ఈ సౌత్ ఇండియాలో రాజకీయాలు భ్రష్టు పెట్టిపోయినాయి. ఫస్ట్ పట్టి పోయలేవు. అవి వాళ్ళు కరెక్ట్ ఉన్నారు, నాయకులు కరెక్ట్ ఉన్నారు. కానీ వాళ్ళని చెరగొట్టేదే మనం. ఎందుకు? ఎట్లా అంటే ఒకరిని ఇష్టం, ఒకరి జెండా మోస్తున్నాం అనుకో, ఆ వ్యక్తి తప్పు చేసినా కానీ అరే మా నాయకుడు తప్పు చేస్తే ఇంద్రాబాయ్ మీ అమ్మ వాడిని ఎట్లన్నా తప్పులకి వెళ్ళి బయటికి తీయాలని తీస్తాం మనమే. ఇంకోటి వాడు పైసలు ఇస్తాడు అని చెప్పేసి ఆ పైసలు తీసుకుంటా వానికి సపోర్ట్ చేస్తాం. వాడు జాబులు ఇచ్చేది అడగాము, వాడు యాది ఇచ్చేది అడగాము. వాడు పైసలు ఇస్తాడు, నువ్వు తీసుకుంటావు. రాజకీయం అంటే ఏమిటివా? ప్రజాస్వామ్యం అంటే ఏంది? ఒక యువత అంటే ప్రజలు ఎన్నుకున్న నాయకులకు వాళ్ళని అడుక్కోరా. క్వశ్చన్ చేయలేవా? చంద్రబాబు నాయుడు సార్ ఉన్నారు. ఆ సార్ కి మనమే జీతాలు ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు, మనమే జీతాలు ఇస్తున్నాం. ఎట్లా ఇస్తున్నాం కూడా తెలుసుకోండి. మీకు తెలియదు, మర్చిపోయింది, అయిపోయి మీకు చరిత్రలు తెలియదు, రాజకీయాలు తెలియదు. ఒకటి చెప్తున్నా, మనము దినం ప్రతి వస్తువులు కొంటూనే ఉంటాం కదా. కొనే వస్తువుల పైసలు మొత్తం మనం ఇస్తాం కాబట్టి వాళ్ళకి జీతాలు ఇస్తాం. ట్యాక్స్ల రూపంలో వెళ్ళిపోతాయి. అర్థమైందా? ఆ రూపంలో వెళ్ళిపోయినప్పుడు మనకి ఇచ్చిన హామీలు ఏవేవి ఉంటాయో దానిని మనం అడగం. మా నాయకుడు గొప్ప, మా జెండా గొప్ప, కొడుక మా జెండా పేరుకో సారా. వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీని కూడా మనము సిగ్గు శరం లేకుండా అడగం. అసలు వాడేసిన పైసలు యువత మనమే అంటే ఏంది క్వశ్చన్ చేసేది? బతుకు లేకుండా అయిపోయిందంటే మన అటువంటి వాళ్ళ వల్లనే క్వశ్చన్ చేసేది.
నీలాంటి వాడు మన క్వశ్చన్ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి దిక్కులేడు పట్టించుకునేదే మన లేదు. క్వశ్చన్ చేయలేవా ఎప్పుడు నేర్చుకునేది నువ్వు? అదే అదే మా పవన్ అన్న ప్రశ్నిస్తాడు. ఆ? ఆయననే ఇప్పుడు లీడర్ ఆయన మనం క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు పవర్ స్టార్ సార్ ఉన్నాడు, సార్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న లీడర్ ఆయనకు మనము అభిమానం కాకుండా ఇప్పుడు క్వశ్చన్ చేయలే. సార్ మాకు ఇది కావాలి, సార్ మాకు ఇది కావాలి, మా ఊళ్ళో ఇది లేదు, మా పక్క ఊళ్ళో ఇది లేదు, మా ఇంటి ముందు రోడ్ లేదు అని అడిగి చేపించుకోవాలి. అడిగేటోళ్ళు ఏం చేస్తాడు? ఒకడు పోతాడు పోయి సార్ మాకు సీసీ రోడ్లు లేవు సార్ అని అంటే ఈ ఊళ్ళో ఉన్న లీడర్ అరే ఆ కొడుకు ఎమ్మెల్యే ఆఫీస్ పోయినాడు సంగతి చూస్తా సంగతి చూడాలరా. ఇది మనం ఆపేది.